హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బీరకాయ కూర గురించి చెప్తామనుకుంటున్నాను ఫ్రెండ్స్. బీరకాయలు అయితే ముందుగా కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని కడుక్కోండి. కడిగిన తర్వాత ఈ చెక్కు తీస్తాం కదా, చూడండి ఈ చెక్కునైతే అందరం పారేస్తూ ఉంటారు, కానీ అసలైన పీచు పదార్థం పోషకాలు ఆ పీచులోనే ఉంటాయంట ఫ్రెండ్స్. అందుకని తీసిన చెక్కులు మాత్రం జాగ్రత్తగా బీరకాయ కూర చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాత్రం పైన చెక్కును మాత్రం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, తెలిసిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఈ విషయం ఎక్కువ మంది అయితే చెక్కు తీసి పడేస్తూ ఉంటారు, కానీ పడేసిన చెక్కులోనే ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయంట ఫ్రెండ్స్. తప్పకుండా దాన్ని అయితే అందరూ యూజ్ చేసుకోండి. నేనైతే బీరకాయ చెక్కుల్ని చట్నీ చేస్తాను, కాయని కూర చేస్తాను, ఏది కూడా వేస్ట్గా పోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీస్తున్నాను. చెక్కులు మరీ పెద్ద పెద్ద ఏం తీయనవసరం లేదు, లైట్గా తీస్తే చాలు. నాకు తెలిసిన విషయం మీ అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఇంకా వేరే ఏం కాదు. చూడండి మొత్తం కాయలన్నీ చెక్కు తీసి అక్కడ పక్కన పెట్టుకుంటున్నాను నేను. చూడండి చెక్కు తీయటం అయితే అయిపోయింది. అవి బీరకాయలు, ఈ చెక్కులు, వాటిని ఈ చెక్కుల్ని కూడా ముక్కలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. కోసుకున్నాను చూడండి ముక్కలు, చెక్కులు ముక్కలు చూడండి ఇట్లా కోసుకుంటే చక్కగా ఎగుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే నూనె పొయ్యి మీద పెట్టుకొని ఎండుమిర్చి వేయాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చిని టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట బీరకాయ చట్నీకి. ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను, చూసారా? తుంపి వేసుకుంటే మంచిగా ఎగుతాయి. పచ్చిమిర్చి కూడా, ఇంకా మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా నూనెలో వేయించేటప్పుడు పేలి మీద పడతా ఉంటుంది కదా, అందరూ అంటూ ఉంటారు. అలా కాకుండా పచ్చిమిర్చిని కూడా కొంచెం సెంటర్కి తుంపి వేయించండి. ఒక్క మిరపకాయ పేలే అవకాశమే ఉండదు తుంపి వేయించుకుంటే. పచ్చిమిర్చి వేయించేటప్పుడైతే ఎండుమిర్చి అయితే మంచిగా ఎగితే నూనెలో నానతాయని నేను ఇరగదీసేసాను. తర్వాత బీరకాయ తోళ్ళు వేయించుతున్నా, చూస్తున్నారా? మిర్చి అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చెక్కులు వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచి రంగు రావాలి, ఏదో అలా వేయించి తీసేయడం కాదు, మంచి రంగు వచ్చే వరకు జాగ్రత్తగా దగ్గరుండైతే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కలర్ వచ్చేస్తున్నాయి. ఈ కలర్ వస్తే చాలు, మంచిగా వేగినాయి. ఇంకా వేడి నూనెలో పసుపు వేస్తే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చట్నీ తాలింపు అదైతే పెట్టను ఫ్రెండ్స్, తాలింపుతో అవసరం లేదు. ఎందుకంటే ఎండుమిర్చి తోళ్ళు మొత్తం నూనెలోనే వేయించుతున్నాం కాబట్టి ఇంకా తాలింపుతో అవసరం లేదు. చూడండి ఎల్లుల్లి గర్భాలు, కొంచెం చింతపండు, జీలకర్ర, వేయించుకున్న ఎండుమిర్చి, ఆ వేయించిన తోళ్ళు కూడా వేసేసి ఒకేసారి పట్టేసుకోవచ్చు మెత్తగా చట్నీ. చూడండి వేసేవన్నీ అన్నీ నూనెలో వేగినాయి కాబట్టి మనకి ఇంకా తాలింపు చేసే అవసరం ఉండదు, మామూలుగానే టేస్ట్గా ఉంటుంది చట్నీ. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలాగా చూపించాలని అయితే నేను చూపిస్తున్నాను వీడియో. ఎవరు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. మిక్సీ జార్లోకి అయితే మొత్తం తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు మిక్సీ అయితే పట్టేశాను. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చట్నీ. ఇంకా అదే ఆ వేయించిన నూనెలోనే కూర కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. ముక్కలు ముందు పచ్చిమిర్చి ఉల్లిపాయలే వేయించుకోవాలి కూరకి, అన్నీ ఒకేసారి కలిపి అయితే వేయకూడదు. ముందు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాలి. చూస్తున్నారా వేగుతున్నాయి ముక్కలు. ఇవి కూడా ఏమైనా కొంచెం కలర్ రావాలి ఫ్రెండ్స్, వేగటం అంటే. కలర్ అయితే వస్తున్నాయి చూడండి.
ఆ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని ఇంకా బీరకాయ ముక్కలు వేసేసుకుంటాను. కూర ప్రాసెస్ అయితే 100% అందరికీ తెలిసే ఉంటుంది. ఆ బీరకాయ చెక్కుల చట్నీ గురించి అయితే చాలామందికి తెలియదు. ప్రత్యేకించి నేను ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో తీయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, బీరకాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకుంటున్నాను కదా. ఇవి కూడా మగ్గాలి. మగ్గటం అంటే చూసారు కదా, మగ్గితే ఆ కలర్ అయితే తప్పకుండా వస్తుంది ఏ కూర అయినా సరే. మగ్గినాయి కదా, ఇంకా టమాటాలు వేసేసుకుంటాను. చూడండి, టమాటాలు కూడా నూనెలో కొంచెం మగ్గాలి. మగ్గింది మనకు అర్థమవుతుంది. చూడండి, కొంచెం మగ్గినవి చూసారా. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు మన ఎవరు తినే అంత వాళ్ళు ఉప్పు దేని లెక్కే ఉండదు. ఉప్పు కొంచెం పసుపు తీసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. కూర పొయ్యి మీద పెట్టేట నీళ్ళతో మాత్రం మాడిపోతుంది. చక్కగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోయాలి, చిన్న టీ గ్లాస్ వాటర్. ఎందుకంటే అవి అన్ని ముక్కలు విడివిడిగా వేగినాయి కదా, కలిసి ఉడికి కూర టేస్టీ రావాలంటే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోయాలి తప్పకుండా. ఆ వాటర్తో కలిసి ఉడికిద్ది అనమాట కూర. కూర ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కూర చేయటం అయితే అయిపోయింది. చట్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అయితే. కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూర కంటే ఇదే ఎక్కువ రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్.